నేరాభియోగాలున్న నేతల తొలగింపునకు లోక్సభలో బిల్. ఆ ప్రతిపాదనలు రాజ్యాంగ విరుద్ధమన్న విపక్షం. ప్రభుత్వాలను అస్థిరపరుస్తాయని ఆందోళన. సమగ్ర పరిశీలనకు 31 మందితో జేపీసీ. బిల్లు ప్రతులను చించి విసిరిన ప్రతిపక్ష ఎంపీలు, రంగంలోకి మార్షల్స్. వెనక సీట్లోకి వెళ్ళి కూర్చున్న అమిత్ షా. సో ఇది ఏంటంటే అండి, మనకి పార్లమెంట్లు కానీ అసెంబ్లీలు కానీ రాజకీయ నాయకులు సరదాగా ఆడుకునే ఆట ప్రాంతాలు. నిజంగా నేను ఓపెన్గా చెప్తున్నా, పార్లమెంట్లు అసెంబ్లీలు రాజకీయ నాయకులు ఆడుకోవటానికి, టైంపాస్ చేయనీకి, తిట్టుకోనీకి పెట్టుకున్న ఒక ప్లేసెస్ అన్నమాట. ఎలా అయితే మనం క్రికెట్ ఆడటానికి ఒక గ్రౌండ్ పెట్టుకుంటాం కదా, అట్లా వీళ్ళు పెట్టుకున్న ఒక ప్లేస్ రాజకీయ నాయకులు. ఇప్పుడు ఇదొక కీలకమైన బిల్లు. మొన్న కూడా కరెక్ట్గా నాకు డేట్ గుర్తు రావట్లేదు, మొన్న కూడా చాలా అత్యంత కీలకమైన బిల్లు. దేశ ప్రజలకి సంబంధించిన ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ, ఐటీ రిటర్న్స్ కానీ, వాటికి సంబంధించిన అత్యంత కీలకమైన బిల్లు చర్చ జరుగుతుంటే వీళ్ళు విపక్షాలు, ఇండియా కూటమి పార్లమెంట్ నుంచి వెళ్ళిపోద్ది. బయటికి వెళ్ళిపోయింది, లేరాళ్ళు బయట ఏదో వేరే అంశం గురించి డిస్కస్ చేస్తున్నారు పాపం వాళ్ళు. ఇంకేముంది, బీజేపీ 2 నిమిషాల్లో ఇట్లా బిల్ పాస్ చేసేసుకున్నారు. 2 నిమిషాల్లో కేవలం. చూసారా, అంటే దేశానికి పనికొచ్చే అంశాలంటే అంత ఇంపార్టెంట్ వీళ్ళకి. ఇప్పుడు ఇది కూడా అంతే, చాలా కీలకమైన బిల్ ఇది. ఇది ఎంతవరకు అమలు అవుతుందా, నిజంగా రాజకీయ నాయకులకి ఎంతవరకు శిక్ష పడుతుందా అనేది పక్కన పెడితే అత్యంత కీలకమైన బిల్లు. ఈ బిల్లు గురించి చర్చించాలి ఇరువురు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ, ఇండియా కూటమి కావచ్చు, ఎన్డీఏ కూటమి కావచ్చు. దీని గురించి చర్చించాలి, ఒక సమగ్రమైన చర్చ నడవాలి పార్లమెంట్లో. దానిపైన ఒక డిబేట్ నడవాలి, మాట్లాడుకోవాలి. ఎవరికి నష్టం, ఎవరికి ఉపయోగం, దీనివల్ల నిజంగా న్యాయం జరుగుతుందా, నిజంగా ప్రజలకి ఏమైనా ఉపయోగం జరుగుతుందా, నిజంగా అవినీతి పరులు, నిజంగా విపరీతమైన నేరారోపణలు ఉన్న ఈ ప్రజాప్రతినిధులకి శిక్ష పడటానికి, వాళ్ళని పదవి నుంచి పక్కన పెడతానికి ఉపయోగపడతానే వాటిపైన డిస్కస్ జరగాలి. అవి కాకుండా పేపర్లు చింపి మేదేసుకోవటాలు. మరి నువ్వు గుజరాత్ హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏం చేసావని ఒకళ్ళనొకళ్ళు వ్యక్తిగత విమర్శలు చేసుకోవటాలు. ఎంత ఖర్చు అవుతుందో తెలుసా ఒకరోజు పార్లమెంట్ జరగాలంటే? ఏమో, మన డబ్బులు కదా, వాళ్ళ డబ్బులు అయితే వాళ్ళకి ఉండేది ఆ బాధ, మన డబ్బులు కదా అవి. తీవ్ర నేరాభియోగాలపై అరెస్ట్ అయి వరుసగా 30 రోజుల పాటు నిర్బంధాలు ఉన్నట్లయితే రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, చివరకు ప్రధానమంత్రి అయిన 31 రోజే పదవిని తప్పించడానికి ఉద్దేశించిన అత్యంత కీలకమైన బిల్లు బుధవారం లోక్సభలో ఉధృతులకు కారణమయ్యాయి. ఇప్పుడు ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, అది ప్రూవ్ అయితే తీసేస్తారా, ప్రూవ్ కాకపోయినా తీసేస్తారా? మన భారతదేశ శిక్షణ స్మృతి ప్రకారం, ఇండియా చట్టం ప్రకారం ఏంటంటే, ఆ శిక్ష ప్రూవ్ అయ్యే వరకు నువ్వు నిర్దోషివే, దోషివి కాదు. ఏ శిక్ష అయినా సరే నీ మీద ఆఖరికి కొన్ని ఈ పోక్సో లాంటివి తప్పించి మిగతా వాటివి ఏవైనా సరే నీ పైన ఒక ఇదే పడిందంటే అది ప్రూవ్ అయ్యే వరకు, అంటే కోర్టులో వాదోపవాదాలు తేలి దానిపైన ఒక ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు కూడా నువ్వు నిర్దోషివే, దోషివి కాదనమాట. మరి ఇప్పుడు 30 రోజులు అరెస్ట్ చేస్తే 31వ రోజు నిన్ను తీసేస్తామంటున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఎల్లయ్యో, మల్లయ్యో, పుల్లయ్యో ఉన్నాడండి, ఒక రాష్ట్ర మంత్రి. మరి ఇందులో ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ఉంటారనేది చూడాలి. మంత్రులు వీళ్ళు అంటున్నారు, ఎమ్మెల్యేలు కూడా ఉంటారనేది ఇంకా క్లారిటీ లేదు. సరే, ఒక ఎమ్మెల్యేనో ఒక మంత్రి ఉన్నాం అనుకున్నాం ఉదాహరణకి, 30 రోజులు అరెస్ట్ అయ్యాడు. ఓకే, ఏదో ఒక రేప్ కేసు వచ్చిందండి, పలానా రేప్ కేసు వచ్చింది, దాన్ని ఏమంటే అరెస్ట్ చేశారు. 30 రోజులు జైల్లో ఉన్నాడు. 30 రోజులు ఆయన పదవి పోయింది. ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత మనకి తుది తీర్పు వచ్చినప్పుడు, అరే అతను నిర్దోషి రాబోయ్ అని చెప్పి ఒక తుది తీర్పు వస్తుంది. కావాలని కొంతమంది కుట్రబన్ని ఆయన పైన కేసు పెట్టారు, అతను నిర్దోషి అని చెప్పి తేలిందనుకోండి, అప్పుడు మరి అతని పరిస్థితి ఏంటి అనేది క్లారిటీ లేదు కదా మరి. ఎందుకంటే మన దేశంలో ఎక్కడా కూడా అది తేలే వరకు, అంటే కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా సుప్రీంకోర్టుకి, ఆ పై కోర్టుకి వెళ్తానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది ఎలా సాధ్యం అవుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. అతను దోషిగా ప్రూవ్ కానంత వరకు ఎలా మీరు దోషి అని చెప్పి అతని పదవిని తీసేస్తారనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు కేంద్రం తలుచుకుంటే ఏమన్నా చేయగలుగుతుంది. కేంద్రానికి ఉదాహరణకి రేవంత్ రెడ్డి నచ్చలేదు, ఏదో కేసు మీద రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు, 30 రోజులు జైల్లో పెడతారు. 31వ రోజు ఆయన్ని పదవి నుంచి తీసేద్దాం అంటారు. కరెక్టే, బయటకు వచ్చేసాడు. మళ్ళీ ఆయన ఎన్ని రోజులు ఆ పదవి చేపట్టకుండా ఉండాలి, అది ప్రూవ్ అయ్యే వరకు ఉండాలా, మళ్ళీ ఎలక్షన్స్లో పోటీ చేయకూడదా, ఇలాంటి అంశాలపై క్లారిటీ లేదు దీంట్లో, ఈ బిల్లులో.
ఈ క్లారిటీ కోరుకుంటుంది విపక్షాలు, అంటే ఇండియా కూటమి. మరి ఆ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయట్లా బీజేపీ ఎక్కడా కూడా. ఈ నిబంధనలు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్ధమని, రాజకీయ దురుద్దేశాలతో పలువురిని గద్దించడానికి దోహదపడతాయని విపక్షం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఒక దశలో మార్షల్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా చుట్టూ స్పీకర్ పోడియం సమీపాన మోహరించారు. ముందు వరుసలో ఆసీనులైన అమిత్ షా వద్దకు విపక్షాలు దూసుకొస్తుండడంతో కొంతసేపు ఆయన వెనక వరుసకు వెళ్ళి కూర్చోవలసి వచ్చింది. చివరకు ఈ బిల్లు సమగ్ర అధ్యయన నిమిత్తం, అంటే జేపీసీ అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ, సంయుక్త పార్లమెంటరీ సంఘం పరిశీలనకు పంపించాలని మూజువాణి ఓటుతో లోక్సభ నిర్ణయించింది. దీనిలో 21 మంది లోక్సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలివారం చివరి రోజున జేపీసీ తన నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. సో ప్రతిపక్షాలు ఏమంటాయంటే, అమిత్ షా 3 వేర్వేరు బిల్లును సభలో ప్రవేశపెట్టగానే విపక్షాలు బగ్గుమన్నాయి. రాజ్యాంగానికి, సమైక్యవాదానికి వ్యతిరేకంగా బిల్లు ఉన్నాయని అసదుద్దీన్, కేసీ వేణుగోపాల్, మనీష్ తివారీ తదితరులు ఆరోపించారు. ప్రభుత్వాలను అస్థిరపరచడమే వీటి ఉద్దేశమని చెప్పారు. న్యాయ వ్యవస్థకు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఇది విరుద్ధమని, రాజ్యాంగబద్ధమైన రక్షణల్ని గాలిలో కలిపేసేలాగా రాజకీయ దుర్వినియోగానికి ఆస్కారం ఉంటుందని వాళ్ళు ఆందోళన వెళ్ళివచ్చారు. సో తృణమూల్ మైక్ లాక్కబడి ఎవరో తృణమూల్ ఎంపీ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా లోక్సభలో అధికార విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొంతమంది ప్రతిపక్ష సభ్యులు బిల్లు ప్రతులను చించి హోంమంత్రి మీద విసిరారు. వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. అమిత్ షా ముందున్న మైకును లాక్కునేందుకు తృణమూల్ సభ్యుడు కళ్యాణ్ బెనర్జీ ప్రయత్నించారు. గుజరాత్ హోంమంత్రిగా ఉన్న సమయంలో అమిత్ షా అరెస్ట్ అయిన అంశాన్ని కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ లేవనెత్తారు. దీన్ని అమిత్ షా ఖండిస్తూ అరెస్టుకు ముందే నైతిక కారణాలతో తాను రాజీనామా చేశానని, కోర్టు నిర్దోషిగా ప్రకటించాక ప్రభుత్వంలో చేరానని చెప్పారు. ప్రజాప్రతినిధులు తీవ్రమైన నేరాపరణలు ఎదుర్కొంటూ నిస్సిగ్గుగా రాజ్యాంగ పదవుల్లో కొనసాగడం తగదన్నారు. ఇప్పుడు మరి ఈ మాట అంటున్న అమిత్ షా గారు బీజేపీ ఎంపీలలో ఇప్పుడున్న రాజ్యసభలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, ఉన్న బీజేపీ ఎంపీలలో నేర ఆరోపణ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేర ఆరోపణ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నవాళ్ళు అనట్లేదు అండి. నేర ఆరోపణలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే దానిపైన క్లారిటీ ఇవ్వగలుగుతారా మీరు? చెప్పగలుగుతారా మీరు? ఇక జేపీసీలో విపక్ష సభ్యులు ఉంటారని, వారి అభిప్రాయాలను అక్కడ చెప్పవచ్చని తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లు, రాజ్యాంగానికి 130 సవరణ చేసే బిల్, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్, ఈ మూడింటిని కూడా ఆయన సభలో ప్రవేశపెట్టారు. సో ప్రియాంక గాంధీ గారు మాట్లాడారు. ఆమె ఏమంటారంటే, నేరారోపణలు ఉన్న వారిపై ప్రతిపాదిత నిబంధనలు కిరాతకంగా, అప్రజాస్వామికంగా ఉన్నాయని ఎంపీ ప్రియాంక గాంధీ పార్లమెంట్ వెలుపల విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. శిక్ష పడకుండానే ఎవరినైనా పదవుల నుంచి తొలగించేందుకు ప్రభుత్వానికి వీలుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. సభ వాయిదా పడ్డాక ఎక్స్ ద్వారా అమిత్ షా స్పందిస్తూ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి భిన్నంగా స్వయాన మోడీ తనను తాను చట్టపరిధిలో తెచ్చుకుంటూ విపక్షాలు మాత్రం ఆ పరిధిలో వెలుపలే ఉంటామని ఎద్దేవా చేశారు. జైలు నుంచైనా ప్రభుత్వాలు నడిపిస్తాం కానీ పదవి వదిలేది లేదని విమర్శలు చేశారు. ఎవరు ఆయన పేరేంటి, కేజ్రీవాల్. ఉదాహరణకి కేజ్రీవాలే జైల్లోని గవర్నమెంట్ నడిపాడుగా పెద్ద మనిషి అప్పట్లో. రాహుల్ గాంధీ ఏమంటాడంటే, రాజు తన ఇష్టానుసారంగా ఎవరినైనా తొలగించేసే తరహా మధ్యయుగంలోకి మళ్ళీ వెళ్తున్నామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. పార్లమెంట్ నిష్పక్షపాతిగానే ప్రభుత్వం తుడిచేస్తుందని రాజ్యసభలో విపక్షాల నేత మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని శాశ్వతంగా సమాధి చేసి ఒక వ్యక్తి, ఒక పార్టీ, ఒక ప్రభుత్వం అన్నట్లుగా వ్యవస్థను మార్చబోతున్నారని తృణమూల్ అగ్రనేత మమతా బెనర్జీ ఆరోపించారు. సో ఇది మరి దీని గురించి ఇక్కడ ఒక సంఘటన జరిగిందంటండి. అమిత్ షా ఇది బిల్లు గురించి చదువుతున్నప్పుడు బిల్లులపై నిరసనలు తీవ్రస్థాయికి చేరినప్పుడు ఒక దశలో అధికార విపక్షాల మధ్య పెనుగులాట వాతావరణం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రులు రవనీత్ సింగ్ బిట్టు, కిరణ్ రిజిజు, కొందరు బీజేపీ సభ్యులు అమిత్ షాకు రక్షణగా నిలిచారు. సభ్యులు మున్ముందుకు రాకుండా అడ్డుకునేందుకు హోంమంత్రి చుట్టూ 3 మార్షల్స్ రక్షణ వలయంగా ఏర్పడ్డారు. ఒక దశలో అధికార పక్షం స్థానాల వెనుక పార్లమెంటరీ భద్రతా సేవలకు చెందిన 12 మంది మోహరించారు. వెల్ వద్ద కూడా మార్షల్స్ వెళ్ళి కొంతసేపు ఉన్నారు. సభ ఒకసారి వాయిదా పడి తిరిగి సమావేశమయ్యాక అమిత్ షా ముందు వరుసలో తన స్థానంలో కాకుండా వెనక వైపు కూర్చొని బిల్ ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష నిరసనల నడుమ సభ వాయిదా పడింది. ఆ తర్వాత కూడా విపక్ష సభ్యులు పెద్దపెట్టిన నినాదాలు కొనసాగించారు. గువాహటీలో ఐఏఎం ఏర్పాటు ఉద్దేశించిన బిల్లును రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రవేశపెట్టాక విపక్షం వాకౌట్ చేసేసిందంటండి. సర్లే, కనీసం ఆ బిల్లు వరకైనా ఉన్నారు, సంతోషం. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటయ్యా అంటే, వీళ్ళు కూడా విపక్షం లేవనెత్తే అంశం కూడా అదే. చాలా కీలకమైన అంశం ఏంటంటే,
శిక్ష ప్రూవ్ కాకుండా శిక్ష ప్రూవ్ కాకుండా మీరు ఎలా తప్పిస్తారు, ఎలా పక్కన పెడతారు అనేదే ఇప్పుడు అత్యంత కీలకమైన విషయం. మరి కోర్టులు అనేవి ఉంటాయి కదా, మరి కోర్టులకి అధికారం ఉంటుందా? ఈ బిల్లు పాస్ అయిపోతే పార్లమెంట్లో, ఈ బిల్లు పార్లమెంట్ రాజ్యసభలో పాస్ అయిపోతే ఈ బిల్లును అడ్డుకునే ఆపే అధికారం కోర్టుకుంటుందా? ఎందుకంటే మన దేశం ప్రకారం, మన చట్టాల ప్రకారం శిక్ష పూర్తి స్థాయిలో దానిపైన విచారణ జరిగి ఒక ఎంక్వైరీ జరిగిన తర్వాతే వాడు దోష నిర్దోష అని చెప్పి ప్రూవ్ అవుతుంది. కానీ కేవలం 30 రోజులు జైల్లో ఉన్నంత మాత్రాన, లేకపోతే 5 సంవత్సరాల శిక్ష పడే చట్టాలు కేసులు పెట్టినంత మాత్రాన అతను దోషి అని కానీ అతను ఆ పదవికి పనికిరాడని ఎలా నిర్ణయిస్తారు అనేదే చాలా కీలకమైన అంశం. ఏదో ఒక చిన్న పెట్టి కేసు కావచ్చు, లేకపోతే ఎవరైనా కావాలని వాంటెడ్గా కేసు పెడతాం కావచ్చు. ఏదో ఉదాహరణకి పోక్సో కేసు తీసుకుందామండి. ఈ పోక్సో కేసులో ఏమవుతుందంటే విచారణ ఏముండదు, కేసు పెట్టేస్తారు డైరెక్ట్గా ఫస్ట్. సో అలా ఎవరన్నా కావాలని ప్లాన్ చేసి ఆ కేసు పెట్టిస్తే అతను అది కాదు, నేనే తప్పు చేయలేదని ఆ ప్రజాప్రతినిధి ఎవరైతే ఉంటారో అతను ప్రూవ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. మరి అప్పటి వరకు అతను అనర్హుడిగా ఉండాలా? ఇక ఇప్పుడు ఇంకో కీలకమైన పాయింట్ ఏంటంటే ఇది ఎప్పటి నుంచి అమలవుతుంది అంటే, ఈ కేసులు ఏవైతే ఉన్నాయో గతంలో ఉన్న కేసులు కూడా పరిగణలోకి తీసుకుంటారా? ఈ బిల్లు పాస్ అయిన రోజు నుంచి ఫ్రెష్గా పెట్టిన కేసులు పరిగణలోకి తీసుకుంటారా? గతంలో ఉన్న కేసులు, గతంలో ఉన్న శిక్షలు పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడున్న పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ 782 మంది ఎంతమంది ఉంటారో మొత్తం మీద మహా అయితే మిగిలేదు 10 మంది 20 మంది మిగులుతారు. మిగతా మొత్తం అందరూ అనర్హులుగా ప్రకటించబడతారు. దానికి క్లారిటీ ఇవ్వాలి. ఇది ఓన్లీ మంత్రులు, కేంద్ర మంత్రులు, ఆ తర్వాత ముఖ్యమంత్రి, ప్రధానమంత్రినా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, కార్పొరేటర్లు వీళ్ళు కూడా ఇందులోకి వస్తారా? ఈ అంశాలపై క్లారిటీ కావాలి. ఈ అంశాలపై పూర్తి క్లారిటీ ఇవ్వకుండా బిల్లు పెట్టేసేద్దాం, దాన్ని పాస్ చేసేద్దామంటే జనాలు పిచ్చోళ్ళు అవుతారు, అంతే. ఏముండదు. కేవలం రాజకీయ అవసరాల కోసం, రాజకీయ కుట్రల కోసం, రాజకీయంగా ప్రతిపక్షాలని దెబ్బతీయడం కోసం ఉపయోగపడుతుంది తప్ప ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండదు. వాటి వల్ల ఏమాత్రం సున్నా ఉపయోగం ఉంటుంది.